పడాన్చేరులోని దుర్మార్గులు భూ కబ్జాకోర్లు పరిపాలన సాగిస్తున్నారని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల నాగులపల్లిలోని స్థానిక కాంగ్రెస్ నాయకులు ముఖ్య నేతలు రమేష్ ఆధ్వర్యంలో భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు భూములు లాక్కొని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఈ ప్రాంత వాసులకు ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని, హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల వారికి ఇక్కడ ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. రానున్న ఎలక్షన్ బీఆర్ఎస్ నాయకులు గ్రామానికి వస్తే స్తంభానికి కట్టేసి వారిని నిలదీయాలని కాటా అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులను ఎమ్మెల్యే బెదిరించి తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారని అన్నారు. మీకు ధనబలం, నాయకుల బలం ఉంటే నాకు ప్రజాబలం, ప్రజల ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. మా ఇంటికి మా పెద్దన్న ముందుకు రా, అశోక్, శ్రీను, మన ముఖ్య ఫ్యామిలీ అందరు ముందుకు రా. వెంకటన్న, ఓకే వెంకటన్న, పైకి రావాలి అందరూ. సుపుత్రుడు మన ముఖ్యుడు రమేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పడాన్చేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మన ప్రియతమ నాయకుడు కాటా సీనన్న గారిని ముఖ్య అతిథిగా పాల్గొంటున్న సభకు అందరూ కంఠంతో స్వాగతించాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరూ తప్పులు కొట్టాలి. మీరు కూర్చోండి, ఆగండి, అమ్మాయి కూర్చోండి. కాటా సీనన్న గారు కూర్చోండి. మన పిసిసి సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు, మన పిసిసి సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు శ్రీకాంత్ రెడ్డి గారు, శ్రీశైలం గారు, మైనార్టీ డిస్ట్రిక్ట్ సెల్ చైర్మన్ అబీబ్ చాలి గారు, మన పడంచేరు అధ్యక్షులు వాళ్ళ ఐఎన్టీసీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారు, మరియు పట్టంచెరు తెల్లాపూర్ మున్సిపాలిటీ సంబంధించిన శ్రీనివాస్ రెడ్డి ఆల్రెడీ పిలిచేసాడు. అలా శ్రీనివాస్ వినోద్ జనరల్ సెక్రటరీ, మధు నాగులపల్లికి చెందిన, దయచేసి డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు చేతులు లేపాల్సిందిగా నేను ఈ ప్రజలను కోరుతా ఉన్నాను. వచ్చిందామా డబుల్ బెడ్రూమ్? ఎవరికైనా వచ్చిందా? మరి చూడండి, మరి అలా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో మన భూములు తీసుకొని కొల్లూరు రైతుల భూములు లాక్కొని వాళ్లకు తూతుంబాలుగా సర్టిఫికెట్లు ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని జైల్లో పెట్టి అనేక రకాలుగా వీళ్ళు మనల్ని హింసిస్తూ ఉన్నారు. ఇదొక ఎత్తు అయితే, మరి మనం యువకులు ముఖ్యంగా ఇక్కడ ప్రణాళిక మొన్ననే చూసాం. మరి టీపీఎస్ లో మా ఊరికి రాని 15 రోజుల నుంచి తనకు 1 గంట కూడా సమయము తీరిక లేకుండా, అంతేకాకుండా ఆమె పత్ని సుధా గారు కూడా మరి కాటా సీన్ అని ఒక సైడు, సుధా గారు ఒక సైడ్ తిరుగుతూ కూడా మరి సమయం లేకపోవడం వల్ల ఈ రోజు మనకు తెల్లాపూర్ మున్సిపాలిటీలో మరి నాగులపల్లిలో పెట్టాలని అనుకున్న సందర్భంలో మరి ముఖ్య రమేష్ గారు, అన్నా మాది ఈరోజు గృహప్రవేశం ఉంది, సాయంత్రం కార్యాలయం ఓపెన్ చేయాలన్నప్పుడు మరి మున్సిపల్ నాయకులందరం కూడా కూర్చొని చర్చించుకుని మరి ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఏదైతే 6 గ్యారంటీ పథకాలను సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టిన పథకాలను మన గల్లీకి తింపుతూ ప్రజల దగ్గరికి మరి కాటా సీనన్నను తీసుకెళ్లి మరి అమ్మలను, అక్కలను, అన్నలను, తండ్రులందరూ కూడా కలిసి మరి ఆయన ఆప్యాయంగా ఓటు అడుగుతుంటే ఈ రోజు ప్రజల దగ్గర గమనిస్తుంటే మరి ఎప్పుడు రేపు వస్తాయా ఎలక్షన్లు, ఎల్లుండి వస్తాయా అన్నట్టు ఈ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ కాంగ్రెస్ పార్టీని చెయ్యి గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామన్నా, పోయినసారి నువ్వు తిరగలేకపోయినావు, మా ఇంటికి రాలేకపోయినావు, మా ఊరికి రాలేకపోయినావు అని ఒక్కొక్కరు అంటుంటే మాకు హృదయంలో మరి చాలా మరి బాధగా కనిపిస్తుందన్నా. ఈ రోజు చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా మరి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎప్పుడైతే కట్టదించాలని ఎదురు చూస్తూ ఉన్నారో మరి ఇలా మరి మన తెల్లాపూర్
మున్సిపాలిటీ పరిధిలో తీసుకుంటే ఇక 16,000 డబుల్ బెడ్రూమ్లు కట్టారు. ఆ 16,000 డబుల్ బెడ్రూమ్లు కూడా ఎలక్షన్లో దాన్ని వాడుకున్నారు. ఆ తర్వాత లోకల్ బాడీ మున్సిపల్ కార్పొరేటర్ ఈ విధంగా ప్రజలను నప్పబెట్టి మరి రేపిస్తాం ఎల్లుండిస్తామని ఎలక్షన్లో ఓట్లు దండుకొని అబద్ధాలు మాట్లాడి మరి మొన్న చూసినట్టయితే ఎల్ రవీందర్ గారికి మరి ఈ సభ వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరి ఈదుల్ నాగులపల్లి గ్రామ ప్రజలందరికీ పొడంచేరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈరోజు గతంలో ఒకటి ఆలోచించండి, 10 సంవత్సరాలు ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే అయితే ఎవరైతే ఉన్నారో గూడెం మైపాల్ రెడ్డి గారు ఈ 10 సంవత్సరాలలో ఈ మున్సిపాలిటీని ఏం ఉద్ధరించిందని ఆయన ఒక్కసారి మీరు ఆలోచించండి. అదొకటే కాదు, స్థానికంగా వైస్ చైర్మన్ రాముల్ గౌడ్ గారు ఉన్నారు ఇక్కడ. ఆయన ఏం పని చేసిండు? ఈ 4 సంవత్సరాల కాలం గడుస్తుంది మున్సిపాలిటీ అయ్యి. ఆయన గిట్ట మాతోటి పాటి కౌన్సిలర్లు కలిసి ఆయన వైస్ చైర్మన్ అయిండు. ఏం చేస్తారు? వాళ్ళు సంపాదన తప్ప వాళ్ళు ఏం పని ఉద్ధరించింది ఏమి లేదు. ఇక్కడ గతంలో ఏదైతే ఉందో ఫస్ట్ సీఎం వచ్చి 6 మందికి ఇచ్చాడు, అవునా? గుర్తుందా? 6 మంది వచ్చి హరీష్ రావు వచ్చి 4,190 ఇచ్చారు ఒక విడత. 2వ విడత 4,800 ఇచ్చారు ఇలా. మళ్ళా 3వ విడత 6,067 ఇచ్చాడు ఇలా. 4వ విడత 7,241. అంటే పడంచేరు కాన్సెన్స్ లో మొత్తం డబుల్ బెడ్రూమ్ లో 22,640 ఇల్లు కట్టారు ఇలా. ఇక లేవు, అందరికి ఇచ్చారు. మన ఓట్లు వద్దంటే ఆయనకి ఎవరికి ఇచ్చాడు ఇలా? మన హైదరాబాద్ లో ఉన్న గోషమల్ వాళ్ళకు, కూడుపల్లి వాళ్ళకు, చార్మినార్, జుబ్లీ, షెల్లింగపల్లి, నాంపల్లి, బహదూర్పుర, ఖైతాబాద్, చంద్రగుట్ట, యాగపుర ఇళ్ళనే ఓట్లాడగాలయ్యా. మనం ఎన్నిదిగా మనం తెల్లా మున్సిపాలిటీ కానీ రామచంద్రపురం కానివ్వండి, పడంచేరు కానీ ఎవరు ఆయన ఓట్లేదు ఇలా. ఎమ్మెల్యే గారు వస్తారు ఇలా. స్టేజ్ మీద ఉన్న పెద్దలు అందరికీ ఒక్కసారి ఫోన్ చేయగానే మా ఊరికి ఇట్లా ఇబ్బంది ఉంది అని చెప్తే మేము వచ్చి మాట్లాడతామన్నారు. కానీ ఒక టైం లేదు, మాట్లాడలేకపోతున్నాం. మన ఊరు గూడెం మైపాలన్న మన ఊరు దత్తకు తీసుకుండు అంటే ఎందుకు అనుకుంటారు? అమ్ముకోనికే. మన ఊళ్ళో నీళ్ళుండే నా ఒకసారి గుర్తు చేసుకోండి. నా వరి పంట ఎండబెట్టుకొని ఊరికి నీళ్ళు ఇచ్చిన. ఇదివరకు నీళ్ళు లేవు మన ఊళ్ళో. నాది ఒక్కసారి బోరు బంద్ చేసిందనుకో ఊరు దత్త కాదు, ఊళ్ళకి రానియరు గూడెం మైపాలను. ఇదొకటి గుర్తు పెట్టుకోండి మీరు. మళ్ళా మన ఊళ్ళో ఈదుల్ నాగులపల్లికి చూడనీకే పెద్ద అపార్ట్మెంట్ కట్టిండి. ఏంటి కేసీఆర్ అంటారు, కేసీఆర్ డబల్ బెడ్రూమ్లు అంటారు. ఒక్కరికి మన ఊళ్ళో ఇచ్చిరా చెప్పుండి ఒక్కరికన్నా. ఆ ఇంద్రమ్మ మన కాశన్న అందరికీ ధన్యవాదాలు. ముందుకు రావాలంటని కోరుకుంటున్నాం. పత్రిక అందరూ నాగులపల్లి మరి చెల్లాపూర్ మున్సిపాలిటీ కావచ్చు, నాగులపల్లి కావచ్చు, మరి మా అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, చిన్నారులు అందరికీ కూడా పేరు నా చేతులు జోడించి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా తల్లి. మరి ఈరోజు నిజంగా మరి రమేష్ అని అందరం కూడా ఒకసారి చప్పట్లతో అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి గట్టిగా చప్పట్లతో రమేష్ అని ఒకసారి అభినందించాలి. మరి ఈరోజు ఇంత ఘనంగా గొప్పగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు నడిపిండు. మరి అందరు ఉన్నటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఈరోజు నన్ను తీసుకొచ్చి మరి ముఖద్వారం నుంచి ఈరోజు ఇక్కడి వరకు కూడా మరి పూలతో నడిపించిర్రు, పూల మీద నడిపించిర్రు. మరి ఇది ఎప్పుడు కూడా మర్చిపోననే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అమ్మ, ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈరోజు అమీన్పూర్, నాగలపల్లి అనేది నా 2 కళ్ళు లాంటివి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవి వేరే కావు కదా, ఈ 2 ఒకటే కదా. ఈ 2 కళ్ళ లాంటివి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.
మరి ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, మరి ఈరోజు 10 సంవత్సరాల సంధి, మరి తెలంగాణ మనం ఏ మాదిరిగా తెచ్చుకున్నాం, ఎంతమంది త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చింది, ఎంతమందిని మరి ఉన్నటువంటి నాయకులు పొట్టన పెట్టుకుంటే మరి ఈ తెలంగాణ వచ్చింది. ఒకసారి మీరందరూ ఆలోచన చేయండి అమ్మా. ఈ రోజు వచ్చిన తెలంగాణ మనందరం కూడా బాగుపడతాం అనుకున్నాం, మనందరం కూడా స్వేచ్ఛ దొరుకుతుంది అనుకున్నాం, మన గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతుంది అనుకున్నాం. పేదోళ్ళందరూ కూడా ఈరోజు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తాయి అనుకున్నాం, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తాయి అనుకున్నాం. మరి పేదగా చదువుకున్న వాళ్ళకి మరి గవర్నమెంట్ ఆదుకొని మంచి మంచి గొప్ప చదువులు చదివిస్తుందని చెప్పి మనందరం కూడా ఆశపడ్డాం. ఆ రోజు ఈ దుర్మార్గులంతా కూడా మనందరినీ కూడా ఎగేసి మాటలతో మనం రెచ్చగొట్టి మరి ఎవరో ఆంధ్రోలంతా దోసుకపోతా ఉన్నారు. మనం తెలంగాణ సాధించుకోవాలి, తెలంగాణ వస్తే మన నీళ్లు మన నిధులు మొత్తం మనకు ఉంటాయి, మన జాగలు ఉంటాయి, మనకు వచ్చే ఆమ్దానితోని మొత్తం ఫలాలని మంచేస్తా, మీరందరూ కూడా మొత్తం కూడా ఆనందంగా సంతోషంగా మీ అందరు ఉంటారని చెప్పి ఆ రోజు మనందరినీ రెచ్చగొట్టినటువంటి విషయం ఒక్కసారి వెనుక పోయి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వచ్చినటువంటి 10 సంవత్సరాలలో నేను ఒకటే సూటికి అడుగుతా ఉన్నా ఈ నాయకులే, రేపు నిజంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా వచ్చి మీ ఇళ్ళ ముంగడికి వచ్చి మరి మరొకసారి మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి అడిగితే మీ అందరు కూడా ఆడ నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఊర్లో ఉన్నటువంటి చెట్టు ఒకటి ఉంటుంది, లేకపోతే ఒక స్తంభం, కరెంట్ స్తంభం ఉంటుంది. ఆ నాయకులు వచ్చినప్పుడు ఆ స్తంభాన్ని కట్టేసి అడగాలి, మా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఎక్కడ పోయిందని చెప్పి అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు 28,000 ఇండ్లు కట్టినటువంటి డబల్ బెడ్రూమ్ కట్టినామని చెప్పుకున్నటువంటి మరి ఈ నాయకులు మరి ఏ ఒక్కరికన్నా ఈ నాగలపల్లికి ఇచ్చిరా అని అడుగుతా ఉన్నాయి. ఈ రోజు భూమి ఎవరిదంటే భూమి మనది, మన రైతుల దగ్గర మన భూములు గుంజుకొని ఈరోజు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి మనకి ఇస్తాను ఆశ చెప్పి అయిపోయిన దాకా మేము మీ ఊరికి కూడా ఇస్తాం, పేదవారికి ప్రతి ఒక్కరికి ఇస్తాం, ఉన్నటువంటి మున్సిపాలిటీ మొత్తం ఇస్తామని చెప్పి మీ గురించే కడుతున్నామని చెప్పి మన ఆశ పెట్టి అయిపోయినాక ఇది దొంగసాటుగా మనకు తెలియకుండా రాత్రి ఎక్కడెక్కడ ఉన్నటువంటి పక్క నియోజకవర్గం హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అలా నింపుతా ఉన్నారు తల్లి. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ నుంచి ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడని అడుగుతా ఉన్నా. ఈరోజు నీ ప్రాంతంలో గరీబోళ్ళు లేరా అని అడుగుతా ఉన్నా. ఈరోజు నేను మీ ప్రాంతంలో గరీబోళ్ళు ఉన్నారు కదా, ఈ మున్సిపాలిటీలో గరీబోళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ వీళ్ళందరికీ ఇప్పించాలని ఆలోచన నీకు లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు నువ్వేం చేస్తున్నావు అని అడుగుతా ఉన్నా. ఈరోజు నేను ఈ ప్రాంత ప్రజలు మరి 2 సార్లు 10 సంవత్సరాలు నేను గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా ఎడారిన వదిలేసి ఈ రోజు నువ్వు ఆడ మాట్లాడలేక నీకు దమ్ము లేక ఈరోజు ప్రజలకి దాచుకొని తిరుగుతున్నావా లేదా నువ్వు ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు ఈ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మీ అందరు కూడా నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు మీరు అందరు అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైనా నాయకుడికి భయం ఉండాలంటే ప్రజలు నిలదీసినప్పుడే భయం ఉంటుంది, లేకపోతే ఆ నాయకులు ఏం మాదిరిగా తయారవుతారంటే ఏదన్నా మైకులు పట్టుకుని అబద్ధాలు చెప్పేయచ్చు, అయ్యేది కాంది ఏదన్నా చెప్పొచ్చు. ఓట్లు దండుకొని గద్దె మీద కూర్చున్నాక కుర్చీలలో కూర్చున్నాక పోలీసు వాళ్ళని అడ్డం వచ్చి మాట్లాడితే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టిస్తాం, అదిరిస్తాం, బెదిరిస్తాం అనే పరిపాలన జరుగుతూ ఉంది. ఈరోజు తల్లి మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, ఆ రోజు కూడా నేను 4.5 సంవత్సరాల క్రితం నాకు టికెట్ వచ్చినప్పుడు మరి ఆ రోజు నాకు 10 రోజుల సమయం మాత్రమే ఉంది. మరి నేను వచ్చినా రాకున్నా మీ గడప తట్టినా తట్టకున్నా మరి మీ అందరూ కూడా మా బిడ్డ అని చెప్పి ఆ రోజు మీరు 80,000 ఓట్లు వేసినటువంటి విషయం నేను ఈరోజు మీ అందరు గుర్తు చేసుకుంటా ఉన్నా. ఈసారి మీరు ఎవరు అదైనా పలకండి తల్లి. ఈ రోజు దుర్మార్గులు రాజ్యం వెళ్తా ఉన్నారు, దౌర్జన్య పనులు రాజ్యం వెళ్తా ఉన్నారు, కబ్జాకోరులు రాజ్యం వెళ్తా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తిరుగుతుంటే, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి 6 గ్యారెంటీలు తీసుకొచ్చే చూస్తుంటే మరి ఈ రోజు వాళ్ళ గుండెల రైలు పరిగెత్తుతా ఉన్నాయి. ఈ రోజు వాళ్ళ బలము పైసల మూట తప్ప వేరే బలం లేదు తల్లి. ఈ రోజు కేవలం పైసలతోని నేను కులాలను కొంతా, మతాలను కొంతా, మరి నాయకులకు వాళ్ళు ఉన్నటువంటి నాయకులకి మరి అందరికీ చెప్తా ఉన్నారట, పైసలు ఇద్దాం, ఓట్లు కొందాం, ప్రజలకు పనిచేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తా ఉన్నారట.
ఈ రోజు ఈ మైపారెడ్డికి చూడికి చెప్తా ఉన్నా, నీ వెనకాల నాయకులు ఉండొచ్చు, నీ బలం నాయకులు ఉండొచ్చు, నీ బలం డబ్బులు ఉండొచ్చు, కానీ కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ బలం ఈ ప్రజలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలు నాయ వెంట ఉన్నారు, డబ్బు నీకున్నటువంటి నాయకులు ఎంబడి ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ప్రభుత్వంలో ఏం చేస్తుందని మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్న తల్లి. ఈరోజు ఆ 6 గ్యారెంటీలు తీసుకొచ్చి మీ ఆశీర్వాదం కోరడానికి మీ ముందుకు వచ్చిన తల్లి. ఈరోజు నిజంగా మహిళలకి ఈరోజు గ్యాస్ సిలిండర్ ధర ఎంత అయింది తల్లి? ఈరోజు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 450 ఉండే, మరి ఈరోజు ఎంత అయింది? కాంగ్రెస్ పార్టీ చెప్తుంది తల్లి, ఈరోజు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మరి 500కే మరి గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మా మహిళలందరూ కూడా ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వెళ్ళినా మళ్ళీ 2000 ఈరోజు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తా అంటుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మహిళలకి మీరు ఎక్కడ తిరగాలన్నా మీకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు నిజంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక 2500 రూపాయలు ప్రతి మహిళకి ప్రతి ఇంటికి ఇస్తా అని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏ పేద మహిళలో ఏ పేద కుటుంబం ఏదైతే ఉందో, పేద కుటుంబం, ఆ కుటుంబం జీవనం సాగించలేనటువంటి పరిస్థితి ఉందో ఆ మహిళలకి 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తా అని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతంలో రైతులు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ గతంలో కూడా చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏది మాట ఇచ్చినా మాట తప్పలేదు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే అందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదా లేదా మీ అందరూ ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పి కాలం గడుచుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండదు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడుతుంది. ఈరోజు స్వాతంత్రం తెచ్చిన కాడికి వెళ్ళి చూస్తే ఈ రోజు ఇక్కడ తెలంగాణ ఇచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీయా కాదా ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి. నిజంగా ఈ ప్రాంతంలో చాలా మంది చదువుకున్నటువంటి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళందరికీ కూడా మరి 2 లక్షల ఉద్యోగాలు ఏకకాలంలో కల్పిస్తా అంటూ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరందరూ ఈరోజు చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా నిజంగా మా అవ్వలు తాతలు మీ అందరికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చాగానే మరి ఇంట్లో అవ్వకు తాత కూడా పంచాయతీ పెట్టేది కాంగ్రెస్ పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇంట్లో ఒక్కరికే ఇస్తా అని చెప్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వచ్చినాక 4000 రూపాయలు ఇంట్లో ఉన్నటువంటి తాతకి అవ్వకి ఇద్దరికి కూడా 4000, 8,000 రూపాయలు ఇస్తా అని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు నిజంగా ఆ రోజు నిజంగా ఈ ఊర్లో కావచ్చు, ఉన్నటువంటి మొత్తంలో కావచ్చు, ఏదన్నా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ ఊర్లో ఇంద్రమ్మలు ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ ప్రాంతానికి కరెంట్ తెచ్చినా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఈ ఊర్లో గుడి కట్టినా బడి కట్టినా ఈరోజు రోడ్లు వేసినా డ్రైనేజ్ వేసినా కాంగ్రెస్ పార్టీ చేసి తప్ప వీళ్ళు వచ్చి ఉత్తరించింది ఏం లేదు. వీళ్ళందరూ కూడా వీళ్ళ స్వార్థాల గురించి వీళ్ళ డబ్బులు సంపాదించుకోనికే ఈ రోజు మొత్తం ఊరిని తాకట్టు పెట్టి బిల్డర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నా లేదా మీ అందరూ ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు మొత్తం ఊరిని తాకట్టు పెట్టి ఈ రోజు మొత్తం కూడా బిల్డర్ల దగ్గర తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు నాగపల్లిలో ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. తమ్ముళ్ళు నాకు కలిసినప్పుడు చెప్పారు, బ్రిడ్జ్ సమస్య చెప్పారు, మరి ఉన్నటువంటి ఇంద్రమ్మల ఇళ్ళ సమస్య చెప్పారు. ఇవన్నీ కూడా గతంలో మలేష్ గౌడ్ గారు ఉన్నప్పుడు మీ అందరికి కూడా 80 గదాలు వారు చూపించినటువంటి పరిస్థితుల్లో మరి అవన్నీ కూడా ఆగిపోయినాయి అనే విషయాన్ని కూడా నాకు ముందు వచ్చినప్పుడు కూడా నాకు చెప్పారు. నేను మైక్ పట్టుకొని మాట్లాడిన విషయం నేను మర్చిపోలేదు. రేపు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పటాచేరు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిన తర్వాత వచ్చినటువంటి నెల రోజుల్లో మీకు ఇచ్చినటువంటి 300 ప్లాట్లు క్లియర్ చేయించే బాధ్యత నాది 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 అని చెప్పి అమృతాల మీద వేసుకుంటా ఉన్నాను తల్లి. నేను మాటిచ్చేస్తా ఉన్నా, నేను రేపు వచ్చినటువంటి నెల రోజుల్లో ఇదే నాగలపల్లి వచ్చి కూర్చొని ఆ 300 ప్లాట్లు ఏదైతే ఇచ్చిందో అవన్నీ క్లియర్ చేస్తాను మీకు మాట ఇస్తా ఉన్నా. ఒకసారి నన్ను నమ్మండి తల్లి. ఈసారి నేను ఒకటే అడుగుతా ఉన్నా మీకు ఇంకొకసారి, ఈ రోజు 10 సంవత్సరాలు 2 పరిహారాలు మీరు 10 సంవత్సరాలు ఈరోజు ఏళ్తా ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేకపోయారు. కానీ ఒకసారి ఈ బిడ్డకి అవకాశం ఇస్తే తప్పేముందని అడుగుతా ఉన్నా. 2 సార్లు అక్కడ అవకాశం ఇచ్చినప్పుడు ఒకసారి బిడ్డకి అవకాశం ఇస్తే తప్పేముందంటున్నా. ఒకసారి బిడ్డను ఆశీర్వదించండి. ఈ రోజు ఈ బిడ్డే నిజంగా రాజకీయాల గురించో డబ్బు గురించో స్వార్థం గురించో
పోవాలంటే మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలనే ఉండేవాళ్ళం కదా. కానీ మాట ఇస్తే మాట మీద వాడాల. ఇదే 5 ఏళ్ల కింద మీకు చౌరస్తా మీద వచ్చి మైక్ పట్టుకొని ఇదే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఓటు అడిగినా మళ్ళీ 5 సంవత్సరాలు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉండి చేతి గుర్తుకు ఓటు వేయమని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ ఒక్కసారి నిజంగా మీ అందరు కూడా మనస్ఫూర్తిగా ఈ బిడ్డను దీవించినవైతే మరి తప్పకుండా ఒకసారి చప్పట్లతో అన్నాను వెళ్ళరా బిడ్డ మేమున్నాం నీతో అని చెప్పి ఒకసారి చప్పట్లతో చెప్తే నేను కూడా ఆనందంగా సంతోషంగా వెళ్ళొస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. తల్లి నేను మంది గారు నేను చెప్పిన మీకు ఇందాక 2 కళ్ళు చెప్పినాం. ఒకటి 2 కళ్ళు అమీన్పూర్ ఎంతలో మరి నాగలపల్లి కూడా అంతే అని చెప్పిన నేను ఈ ఊరు మనమండ అనే విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నా. అందుకే 2 కళ్ళు అని చెప్పిన నేను నా అమీన్పూర్ ఎంత ముఖ్యమో మరి నాగలపల్లి కూడా అంతే ముఖ్యం. కాబట్టి మీ అందరు ఆశీర్వదించమని చెప్పి మీకు చేతులు జోడించి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మరి సంతోషంగా వెళ్ళరమ్మంటే ఒక్కసారి చెప్పడంతో మేమున్నాం బిడ్డ అని చెప్పండి. నేను సంతోషంగా వెళ్ళొచ్చు అని చెప్పి తెలియజేస్తాను.